హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మొన్న వీళ్ళ లవ్ స్టోరీ చెప్పిన పొద్దు అందరూ అడిగినారు, ఇంకొంచెం చెప్పొచ్చు కదక్క వీళ్ళ గురించి, వీళ్ళకి పిల్లోళ్ళు ఉండారా లేదా అనేసి. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లోళ్ళు అయితే లేరు. ఆ అంకుల్కి ఫస్ట్ భార్యకి పుట్టిన ఒక కొడుకు అయితే ఉన్నాడు. ఆ కొడుక్కి 3 పిల్లోళ్ళు ఉండారు. ఈ నుంచి ఒక 3 గంటల ప్రయాణం అంతే. కానీ ఆయన ఎప్పుడు రాడు ఇళ్ళని చూడనీకి. నేను వాళ్ళ పర్సనల్స్ కదా అని ఎప్పుడు గుచ్చి అడగలేదు ఎందుకు రాడు ఏమి అని. ఆ అంకుల్ పూర్తిగా ఇంకా మంచంలోనే అనమాట. ఆయన లేయలేడు కూడా. ఎవరన్నా లేపి అట్లా వీల్ చైర్ లో కూర్చోబెడితే కూర్చొని ఉంటాడు, లేదంటే బెడ్ మీద పడుకో ఉంటాడు. ఆ ఆంటీ ఆ అంకుల్ని చిన్న పిల్లోడు చూసుకున్నట్టు చూసుకుంటా ఉంటది. ఇంకా అంకుల్ని లేపనికి గానీ డ్రెస్అప్ చేయనికి గానీ ఇట్లా కేర్ టేకర్స్ వచ్చారనమాట. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా వచ్చి వాళ్ళు చూసుకుంటా ఉంటారు. మిగతా తిండి తినిపీడాలు తిండి చేయడాలు అంతా ఇంకా ఆంటీనే చూసుకుంటా ఉంటది. ఫినాన్షియల్లీ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేవులే కానీ ఇట్లా వచ్చి వాళ్ళతో సరదాగా గడిపేవాళ్ళు లేరనమాట. అందుకోసమే సుహర్షని వీళ్ళు ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి దొరకపోతాంట. ఈడేమో బాగా వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ లాగా మంచిగా నవ్వుపిచ్చి వచ్చాంటాడు. ఆంటీ అయితే మా ఇంటికి వచ్చిపోతుంటది కానీ అంకుల్ అసలు రాలేడు కదా. సుహర్ష్ కోసం ఎదురు చూస్తా ఉంటాడు, ఎప్పుడొచ్చడా అని. వీళ్ళిద్దరిని చూసి నాకు అప్పుడప్పుడు అనిపించంటది, ఎవరు లేని వాళ్ళకి దేవుడే